హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాము అంటే మన ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్ 10 o'clock క్వశ్చన్ అనేది పోస్ట్ చేస్తాం. ఆ క్వశ్చన్ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటుంది. ఆ క్వశ్చన్ మీరు పోస్ట్ చేసిన వెంటనే ఒకసారి క్వశ్చన్ చదవండి, దాని గురించి ఆలోచించండి అండ్ రాయడానికి ట్రై చేయండి. సో ఎలాగైనా సరే రాయాలి కంపల్సరీ. మీకు రాస్తేనే వస్తుంది తప్ప రాయకుండా కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటాను అంటే కాదు. ఎందుకంటే మనం మెయిన్స్లో మనం ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. ఎయిదర్ ఇట్ మే మీ గ్రూప్స్ అవనివ్వండి ఆర్ ఎల్స్ యూపీఎస్సీ అయినా సరే మీ చెయ్యని తిరగాలి. సో 3 hours మీ 20 questions రాయాలంటే మామూలు విషయం అయితే కాదు. ఆ టైంలో మీ హ్యాండ్ పోతూ ఉండాలి అండ్ మీ బ్రెయిన్లో ఆలోచనలు, మీ బ్రెయిన్లో ఉన్న కంటెంట్ అంతా ఆర్గనైజ్డ్గా ఉండాలి. కాబట్టి ఆల్వేస్ మీ హ్యాండ్కి మీ బ్రెయిన్కి కమ్యూనికేషన్ ఉండాల్సిందే, కోఆర్డినేషన్ ఉండాల్సిందే. అది ఎలా వస్తుంది అంటే రిగరస్ ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ప్రాక్టీస్ లేకుండా మాత్రం రాదు. సో అందుకని మనం ఏంటంటే 10 o'clock మన ఇన్స్టాగ్రామ్లో ఫర్ షూర్ ఒక క్వశ్చన్ అనేది పోస్ట్ చేస్తాము. ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ రాయండి. రాసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 6కి అలా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. సో ఆన్సర్ రాయకుండా వీడియో చూస్తారంటే కాదు, ఆన్సర్ రాసిన తర్వాత వీడియో చూడండి. అలా అయితేనే మీకు యూజ్ అవుతుంది. ఇదంతా మీ మంచి కోసం. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఉంది అండ్ గ్రూప్స్ కూడా రాస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. అలాగే యూపీఎస్సీ కూడా చాలా మంది సొంతంగా సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి సో వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్. సో నో వన్ హ్యాస్ అ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు రైట్ అన్ ఆన్సర్. దానివల్ల చాలా మంది తెలంగాణ గ్రూప్ 1లో కూడా చాలా మంది మిస్ అయ్యారు. సో అలా అవ్వకుండా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ మన రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంగ్లీష్లోనే కావాలి ఎక్స్ప్లెనేషన్ అంటే మాత్రం ఇంగ్లీష్ ఛానల్లో కూడా మేము పోస్ట్ చేస్తున్నాం. సో ఒకటే క్వశ్చన్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ విష్, నాకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్, తెలుగులో కావాలంటే తెలుగులో చూడండి. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ చూసినట్లయితే స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్ ఈజ్ ఎ జియో ఇంజనీరింగ్ టెక్నిక్ that involves injecting aerosols into the earth's stratosphere to reflect sunlight and cool the planet. Discuss the potential global impacts of SAI considering both its benefits and risks. సో ఈ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్లో వచ్చింది అండ్ మీరు ఈ టాపిక్కి ఆన్సర్ నాకు తెలియదు అనుకున్నట్టయితే మీరేం చేయాలి, కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ని చూడండి. కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చూస్తే మీకు ఈ టాపిక్ ఏంటో క్లియర్ కట్గా తెలుస్తుంది. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 5-6 పాయింట్స్ గుర్తున్నా కూడా రాయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్స్లో ఏంటి అంటే ఇంటర్లింకింగ్ ఉండాలి. ఒకటే నాకు తెలిసింది రాస్తా అంటే కాదు, డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మల్టీ డైమెన్షన్గా రాయండి కంపల్సరీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ అది ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ దేని గురించి అంటే స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్. సో దీన్ని మనం డివైడ్ చేసినట్లయితే మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, థర్మోస్ఫియర్, అయనోస్ఫియర్. సో ఇక్కడ మనం స్ట్రాటోస్ఫియర్లో ఏరోసాల్స్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. అవి ఏం చేస్తాయి అంటే అక్కడ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో సన్లైట్ రిఫ్లెక్ట్ చేయడం వల్ల మన ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చే రేస్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ని అలాగే మన ఎర్త్ సర్ఫేస్ని కూల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట అని ఇక్కడ చెప్పారు. అండ్ ఇక్కడ వాళ్ళు అడిగింది రెండు, ఒకటి బెనిఫిట్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే రిస్క్ ఏంటి. ఓకే, సో మనం ఆన్సర్ ఫార్మాట్ చూద్దాం. సో మనం ఐబీసీ ఫార్మాటే ఫాలో అవుతాం కదా, ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. సో ఇంట్రొడక్షన్లో ఆల్రెడీ స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్ అంటే అక్కడ ఇచ్చారు కాబట్టి ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం అని రాస్తాం. ఎస్ఏఐలో ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం ఏరోసాల్స్ని స్ట్రాటోస్ఫియర్లో ఇంజెక్ట్ చేస్తాము. ఆ ఏరోసాల్స్ వచ్చేసి సల్ఫర్ డిఆక్సైడ్. ఓకే, దానివల్ల మనం టెంపరేచర్ని రెడ్యూస్ చేస్తాము. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ డిక్రీజింగ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అని రాస్తాం. ఇది ఇంట్రొడక్షన్. అండ్ నెక్స్ట్ బాడీలో వచ్చేసరికి వాళ్ళు రెండే అడిగారు. ఫస్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అడిగారు, సెకండ్ వచ్చేసి రిస్క్ అడిగారు. అండ్ ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనం గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేస్తాము, రైట్, గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేస్తాము. అండ్ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ డిక్రీజ్ చేస్తామని అంటున్నాం కదా, సో దానికి ఎగ్జాంపుల్. సో మనం ఇలాంటి మెథడ్లో ఇక్కడ ఏ ఫెనామినాలో గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అంటే మనకి వాల్కానో ఎరప్షన్ జరిగినప్పుడు సో గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి డిక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అవుతుంది అని చెప్పి మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు కదా. సో అక్కడికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. 1991లో వాల్కానో పినటోబా అనేది బర్స్ట్ అయింది. అప్పుడు అరౌండ్ 20 million tons
అప్పుడు 20 మిలియన్ టన్స్ ఆఫ్ సల్ఫర్ డిఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. దానివల్ల 0.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ తగ్గింది. ఎస్, ఇలా మీరు ఆన్సర్ చేయాలి. అండ్ అదే కాకుండా మనకి ఇంకోటి బెనిఫిట్స్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ తగ్గడం వల్ల మనకి ఎనర్జీ అనేది తక్కువ డిమాండ్గా ఉంటుంది కదా. సమ్మర్లో అయితేనే మనం ఎనర్జీ ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఎనర్జీ డిమాండ్స్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండ్ చీప్ అనమాట. ఎందుకు ఈ ప్రాసెస్ ఈజీ అండ్ చీప్ అంటే, మనం ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తీసుకోవాలి, అది అలా అనుకున్నప్పుడు ఏంటంటే మనం చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏరోప్లేన్స్ ఉంటాయి. ఏరోప్లేన్స్ అనేవి ఈ స్ట్రాటోస్ఫియర్లో మూవ్ అవుతాయి కాబట్టి, సో మనం మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొని వాటిని యూజ్ చేసుకొని ఇంజెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే చీప్ అండ్ ఈజీ. అండ్ ఈవెన్ టైం సేవింగ్ ఆల్సో, మనకు తక్కువ టైంలో మనం కావాల్సిన ఇంపాక్ట్ అనేది తీసుకురావడానికి ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది కార్బన్ సెక్వెస్ట్రేషన్లో కూడా యూజ్ అవుతుంది అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిస్క్ వచ్చేసరికి ఏంటి అంటే, క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో మనం అనుకుంటున్నాం ఓకే ఏరోసాల్స్ అనేవి మనము రిలీజ్ చేసే స్ట్రాటోస్ఫియర్ తగ్గుతుంది అని. తగ్గుతుందో లేదో మనకేం తెలుసు. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఒక చోట రావాల్సిన ఇంపాక్ట్స్ ఇంకొక చోట కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. సో అలా we are not having clarity regarding what will be the exact implication. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మనం ప్రతి సంవత్సరం ఇదే చేసుకుంటూ వెళ్ళలేం కదా. అందుకు ఏమవుతుంది, సడన్ గా మనం స్టాప్ చేసామనుకో అన్వాంటెడ్ వెదర్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఓకే, సో అన్వాంటెడ్ వెదర్ ఈవెంట్స్ అవేంటి మేడం అంటే, సడన్ గా డ్రాట్స్ పెరగడం కానీ, సడన్ గా ఇంకెక్కువ టెంపరేచర్ పెరగడం కానీ, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎర్త్ సర్ఫేస్ ఇలా ఉంటే ట్రోపోస్ఫియర్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది అండ్ పోల్స్ ఏరియాలో తక్కువగా ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి మనం ఈ స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్ చేస్తున్నాం, ఎంత హైట్, ఇక్కడ మనకి 18 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ మనకి 5 కిలోమీటర్సే ఉంటుంది. సో అన్ఈవెన్ ట్రోపోస్ఫియర్ వల్ల కూడా వీల్ బి హ్యావింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్, అది కూడా మీరు రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎథికల్ ఇష్యూస్, గవర్నెన్స్ ఇష్యూస్ అంటే ఎవరు డిసైడ్ చేస్తారు ఎంత అమౌంట్ ఆఫ్ సల్ఫర్ డిఆక్సైడ్ రిలీజ్ చేయాలి అని, అదే ఎక్కడి నుంచి రిలీజ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు, హూ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ, వాళ్ళు ఏ బేసిస్ ప్రకారం డిసైడ్ చేస్తారు, అలా మనకి ఎథికల్ ఇష్యూస్ కూడా ఉండడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఆన్ బయోడైవర్సిటీ, ఇంపాక్ట్ ఆన్ యానిమల్స్, ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్, లాట్స్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి అని మీరు రాసుకుంటారు. సో దిస్ ఇస్ యువర్ బాడీ. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్ వచ్చేసరికి యూ కెన్ రైట్ వే ఫార్వర్డ్ ఆర్ యూ కెన్ రైట్ సమ్అప్ అనమాట. సమ్అప్లో ఏం రాస్తారు, ఇది యూస్ఫుల్గానే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్కి ప్రాక్టికల్గా కాదా ఆలోచించాలి, దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్స్ రాకుండా ఉండేటట్టు మినిమైజింగ్గా చూసుకోవాలి అన్నట్టు రాయొచ్చు. లేకపోతే దీనికంటే బెటర్ సొల్యూషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే దాన్ని వే ఫార్వర్డ్ చేయొచ్చు, లైక్ మీరు ఈ సజెస్ట్ చేసినట్టు రాయండి. సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాసినట్టు మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎథిక్స్ టచ్ చేశాను, గవర్నెన్స్ టచ్ చేశాను, ఎన్వైరన్మెంట్ టచ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ గురించి టచ్ చేశాను, ఎనర్జీ గురించి టచ్ చేశాను, టైం గురించి టచ్ చేశాను, సెక్వెస్ట్రేషన్, సో డిఫరెంట్ ఏరియాస్ని టచ్ చేశాను. కాబట్టి ఇలా మల్టీ డైమెన్షనల్గా ఉండేటట్టు చూసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయండి. ఓకే, సో ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.